ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసు రక్తం మీద విరిచివేస్తాం. అయా యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి యెజబెల్ ఆహాబు ఇత్తడి తలుపులు ఇనుపగడిన నజడని యేసుక్రీస్తు పగలగొట్టి విర్రగొడుతుంది. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నివేదన శక్తి అంతక్రీస్తు ఆత్మ బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసరపపు శిరస్సు నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి నేరాల్లో పనిచేసే బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. శకత రగల మందర శాంత రగల బద రఘు లబద రగ లబద రష టకత రఘుల మందర గల బరబు రిబద రగ లబ శకత రఘుల మందర సతత రగల బరబల బరబు. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. చిన్న బిడ్డలో వారి యొక్క భవిష్యత్తుకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఓ ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. రిమాందర జగద రగల బజగద రోగల బరిషటకత రోగల మాందర కల వర్షకటకత రోగల బరబు. దైవ చిత్తానుసార వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఉద్యోగాల కష్టార్జితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఉర్రబషకత రగుల మందర గల హలు బరబద రగుల బాదరి గిరి బల బరిషటకత రగుల బా అల్బరబద రగుల బరద రగుల బషందర గల బరబద రగుల బదరి గిరి బల బరబరబు రబద రగల బరిషకత రగల బరబరబ. మంచి నిద్రకు భంగం కలిగి చేసే మంత్ర విద్య బలవంతుడికి చేతబడి శక్తుల ప్రభావం నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. రిహల్ మాందర గల బదరు గల బర బరిషటకత రగుల బరబ రబదర గల బరబద రగుల బదర గుల మందర గల బర బరిషటకత రగుల బరబదరి గిరి బలబ ఊర తత్ర త్ర త్ర గ్రబ్ లద్రు గ్రూబ్ లంద్రు గ్రూబ్ లబ్ లద్రు గ్రూబ్ లబ్ రద్రు గ్రూబ్ లబ్ రబ్ లబ్ రద్రు గ్రూబ్ లబ బరబదరి గిరి బల బరబు రహల్ బరబదర గల బరిషకత గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఓ రబద రగల బర బర బరిషటకత రగుల బరబల బరబరబు అల్దర జగద రగల బరిషకత రగ రబ సతత రగల బద రగుల బరబరబ ఓ రగల బల బర బరిషక దేవుని పని నాటక పరిచే సంబలటి జోబి అష్టోది అరబి మంటి బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తాం. రిమాందర జగద రగుల బరిషటకత రగుల బరబద రగుల బ. దేవుని యొక్క ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా పనిచేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఓ దిర బల బరిషకత రగుల బర దేవుని యొక్క దర్శనానికి పిలుపులకి తలాంతరికి వరాలకి అభిషేకాలకు కృపావరాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఉర్రమందర గల బరిషకత రగుల వర్షకత రగల బరబదరి గిరబ. దేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాల్లో నగరాలు గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల సహా ప్రతి చోట ఏలుబడి చేసి ప్రతి బలిబడి ఎరిమి ఒకటి పది ప్రకారం పెళ్లగించి వెరగొట్టి నాశనం చేస్తాం. ఓ రబదర్ ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమైన ఎదురుదలికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. వాక్యానుసారమైన జీవితాలకు వ్యతిరేకంగా పనిచేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం. ఎడతెగని ప్రార్థన జీవితాలకి దేవుని తన సహవాస జీవితాలకి వాక్యానుసారమైన జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తాం.
వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కానీ నాటకపరిచి ఆత్మీయ మనోనేతర వెలిగించబడి మంత్రి విద్య బలవంతరికి నజరేసు క్రీస్తు నమ్మట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు ఓ ఆత్మ ఫలాలు వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేసు క్రీస్తు నమ్మట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు శ్వాసాన్ని స్వతంత్రించుకునే నాటకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరేసు క్రీస్తు నమ్మట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు రుబద రబద రషటక దరక లమాంద రక లబ రబ శక దరక లబ రబ ఓ బలహీనపరిచే దీర్ఘకాల వ్యాధుల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తు నమ్మట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు ఇతర శాపాలు పాపాల ద్వారా దాడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తు నమ్మట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు ఓ రబద రగ లమాంద రషద దరగ లబద రుగ లబ శక దరగ లబ రబ అల్ బరబ దరగ లబ రిష రగ దరగ లబ దరికి రిబ లబ రిష రగ రబ లబ రబ ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు విరిచి నీవులు జీవులు నాయన అన్నిటి చుట్టూ నాయన వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతరికి యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు అయా మిరిచి నీవులు జీవుల చుట్టూ సమస్తము చుట్టూ నాయన ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గురిబెల రక్తం చేత కలపరిసి రక్తం చేత కంచి వేసు ఓని అగ్నిగించిన ప్రకారం జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహం హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రబషక దరకలవర భయపెట్టి బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత పరిచవేసు గర్వం ఈర్ష్య అసూయ కోపపు ఆత్మలు ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచు అసూయ ఆత్మలు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత పరిచవేసు ఉరాందర కలబరిష దగతరు గలబ తిరుగుబడతన ఆత్మల క్రియలు కుటుంబాలు ఉద్యోగం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు ఉరబ దరు గలబ దరికి రిబ లబరిష దగతరు గలమాన్ దర గలబరిష దర గలబ రబ దరు గలబ ఓ రద దద దర గలబ రబరిష దర గలబ రబ రబ రబరిష దర గుండె భాగాల వృద్ధిల కాలేబాల మూత్రపేట నరాల కణాల తలభాగాల మెదడు భాగాల కాళ్ళలో చేతులు అరికల నన్నిటి వరకు బలహీన పరిచే మంత్రి విద్య బలవంతుడి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేసు మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద ప్రతి ఒక్కరికి గుండె భాగాల వృద్ధి బల కాలేబాల మూత్రపేట నరాల కణాల తన భాగాల మెదడు భాగాల కాళ్ళలో చేతులు ప్రేమలు అన్నింటిలో కూడా యేసు రక్తాన్ని అరికాల నన్నిటి వరకు విడుదల స్వస్థత హస్తాన్ని థ్యాంక్ యూ లార్డ్ నిర్గమ 10:26 ప్రకారం యెహోవా రాఫా హస్తాన్ని విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి బీపీలు షుగర్లు అన్ని నార్మల్ అయిపోవడానికి సహాయించి ఎవరు ఎటువంటి బలహీనత లేకుండా సంపూర్ణ మన స్వస్థత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేసిన ప్రతి విధమైన గడ్డలను యేసుక్రీస్తు నామములో కరిగిపోవడానికి సహాయించి యేసు రక్తాన్ని గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తాను. అపవిత్ర ఆత్మల క్రియలన్నిటి ద్వారా వచ్చే ప్రతి విధమైన వ్యాధి కట్లని నహూము 1:13 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పేరిట తెంచి వేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పేరిట విరగ్గొడతారు. ఈ ఆత్మీయత ప్రార్థన విరోధంగా రూపింపబడిన ఏది మధ్యలకు శాపనాలు 17 ప్రకారం కొట్టివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిబ లబ శక దరగ లమాంద రక లబ దరగ లబ శక దరగ లబ రబ రబ దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చల్లార్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ కీర్తన 91:16 వచనాల వరకు నీ కాపుదలతో తన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుని చాటు నివసించుడు సర్వశక్తిని అయిన విశ్రమించుడు వాక్య శక్తి నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరు విడుదల చేస్తున్నాం ప్రభా. ఓ రబ దరగ లబం దరగ లబ రషేక డగర బద రొగల బరబ దరిగిరబ రాత్రి వేళ కలిగి బయలు పగటి వేళ ఎగిరి బాణాలు చేతులు సంచరి దిగులు మధ్యాహ్నం పాటు చేసే కలిగి ఎవరు భయపడకుండా యేసు రక్త కొట్ట భద్రపరుస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఓ రబ సాందరగల బరబర బరిష డగ దరుగుల బరబ రిబ దరగ లబ దరగ లబ దరిక లబ రిష డగ దరగ లబ యవనస్తులు వారి యొక్క ఆరోగ్యాలు వారి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేస్తాం. వారి చదువులు ఉద్యోగాలు ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేస్తాం. అనారోగ్యాలు దాడి వారి మీద జరిగేలా చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేస్తున్నాం. ఓ రబ శక దరగ లబ దరగ లబ రబ దరికి రిబ లబ రిషక దరగ లబ దరగ లబ దరికి రబ రబ ఇన్ని ఆహార పదార్థాలు తాగే నీటివి థ్యాంక్ యూ లార్డ్. ఉంటున్న వాతావరణ పరిస్థితులు గాలి ద్వారా అన్నిటిక ప్రకృతి ద్వారా దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేస్తాం. ఓ రబ సత రక రబ లబ రిషక రబ లబ ప్రతి ఒక్క రాకపోకల ప్రయాణ మార్గాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచవేస్తాం. రిహల్ మాందర కలబ రిషక దరగ లమాందర కలబ ఓ రసకల పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన
Urabada rago lamandara galaba shakada kadaro galabaraba. O lata karamandara galabaraba shidikiri bilabara barabo. Rabada ragalamandara galabara shidikadaro galabara. Urabada ragalamandara galabara shidikiri bele. Urabada ragalabara shidikadaro galabara shibadaro galabara. O rada garabada ragalabara shandara galabara. Aldara zagadara galabara shidikiri bara shidikadaro galabara. Rubada rogalaba sangara galabara shidikiri bilabara. Razagadara galabara shidikadaro galabara shidikadaro galabara. O rabada ragalamandara galabara shidikadaro Rahal barabada rogalabara shidikadaro galamandara galabara shidikiri bilabara. Urabala kodrogala mandara galabara bara shakadaro galabara bara urabala bara shakadagala bara shakadagala bara dorabala bara shibadaro galabara bara rahal bara shakadagala bara shadegere bele క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది 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 క్రీస్తులో జీవించు నాకు
జయముంది జయముంది మాకు జయముంది 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 మాకు జయముంది 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 రబల బషగ రబల బర బల బర బల బరబు రమదర గల బర బల బర బల బర బల బరబు ఉరబల బదర బల బర బల బర బలబు ఉరబల దర గల మందర గల బదర గల బర బల బ ఉరబదర గల బర బల బర బర బదర గల బర 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 బరబు రబదర గల బర 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 బల బదరగు రబదర గల బర బర గల బరబు దిర గర బల బర బల బర బల బర బర స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే రేయందగా చితివి మరుదినమిచ్చితివి అందరం రేయందగా చితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహమా కలసి సంతోషింతు మరువని నా స్నేహమా కలసి సంతోషింతు కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి కురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి కురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ
కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా మీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే రేయంత కాచితివి మరుదినమిచ్చితివి రేయంత కాచితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహము నిన్ను కలసి సంతోషింతుము మరువని నా స్నేహము కలసి సంతోషింతుము కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవా మార్గములో ఉత్సాహము సగితివి నీ సేవా మార్గములో ఉత్సాహము సగితివి ఉరికి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యం ఇచ్చితివి ఉరికి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యం ఇచ్చితివి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు యేసయ్య నీడలో దినం దినం జీవింతురు యేసయ్య నీడలో దినం దినం జీవింతురు కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా
చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమే చితివి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమే చితివి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు యేసయ్యనే విడదు దినం దినం జీవిందును యేసయ్యనే విడదు దినం దినం జీవిందును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా
కోటి స్తోత్రం డాడీ, కోటి 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 స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు యేసయ్య నీడలో దినం దినం దీవింతులు యేసయ్య నీడలో దినం దినం దీవింతులు కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే ఎన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే ఎన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే రేయంత కాచితివి మరుదినమిచ్చితివి రేయంత కాచితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహమా కలసి సంతోషింతును మరువని నా స్నేహమా కలసి సంతోషింతును కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగి
యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ 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 మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా లోతైన మర్మములు మాకు తెలియచేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నీ సిలువ చాటున మరుగు చేసుకుని వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్కుకు విరోధంగా రూపింపబడే ఐదు మర్దలు కూడా యేసునామములో కొట్టివేస్తూ నాతో మాట్లాడమని సహాయం చేయి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజు మాతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఈ లాస్ట్ డేస్ లో అనేక మంది మంచి నిద్రలకు భంగం కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఈ రాత్రి కాల సేవ మనం ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో వెరగొట్టాలి అనేది పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాం. చాలా మందికి అంత్య దినాల్లో విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ఆ నిద్ర మీద దాడి జరిగిస్తున్నటువంటి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ విధంగా ఏ ఆలోచనల ద్వారా ఏ తలంపుల ద్వారా ఏ ఉద్దేశాల క్రియల ద్వారా ఎటువంటి శత్రు వ్యూహాలు శత్రు కుయుక్తులు శత్రు కుట్రల ద్వారా దేవుని ప్రజల జీవితాల్లో ఉన్న మంచి నిద్రలకు భంగం కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు రక్తంలో వెరగొట్టడం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఎంతో మంది నిద్రాభారాల చేత నిద్ర పట్టకపోవడం ద్వారా భయంకరమైన కలలు లేకపోతే రకరకాల వ్యాపకాలు రకరకాల సమస్యల చేత ఏ విధంగా దాడి చేయబడుతున్నాయో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తులు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నిద్రలో ఆ మంచి నిద్రను భంగం కలిగిస్తాయి అనేది బైబిల్లో దేవుడు తెలియజేస్తున్న వాక్యానుసారంగా మనం ఎత్తిపట్టి మరి ఆ దురాత్మ శక్తుల క్రియలను ఎలా వెర్రగొట్టాలనేది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్న సత్యం. మొట్టమొదటిగా నిద్ర లేమి అనేది ఒక వ్యక్తి జీవితంలో నిద్ర పట్టకపోవడం అనేది దానికి కారణాలు మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరుగుతుంది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే అహష్వేరోషు రాజుకి రాత్రి నిద్ర పట్టకపోవడానికి కారణం ఇక్కడ మనం చూడొచ్చు. కారణం ఏంటంటే రాజ్యభారము చేత అతనికి నిద్ర పట్టలేదు. అన్ని సంభవాల మీద దేవుని దృష్టి ఉంది. అయితే తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు ఎంత అల్పమైన విషయమైనా సరే ఉపయోగించుకుంటాడు దేవుడు. హల్లెలూయా. సరే, ఇక్కడ అహష్వేరోషు రాజు నిద్ర పట్టకపోవడానికి కారణం దేవుడు అక్కడ మొర్దెకై విషయంలో ఒక గొప్ప కార్యాన్ని మేలు జరిగించడానికి జరిగించిన సంఘటన. ఇంకా మనం చూడొచ్చు రాజ్యభారం, ఆయనకు వచ్చినది రాజ్యభారం, రాజ్యానికి సంబంధించిన భారం మూలంగా ఆయనకి నిద్ర పట్టలేదు. అయితే ఈరోజు చూడండి, చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు చాతబడి చెల్లంగి శక్తుల ప్రభావాలు అనేక రకాల భారాలను దేవుని ప్రజల జీవితాల్లోకి తీసుకుని వచ్చి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న కారణాల్లో అదొకటి. హల్లెలూయా. నిద్ర లేమికి భారం
ఒకటి ఆయనకైతే రాజ్యాన్ని గురించిన భారం అయితే, దేవుని ప్రజల జీవితాల్లో కుటుంబ భారాలు, పిల్లల భారాలు, అనారోగ్య భారాలు, ఆర్థిక భారాలు, రకరకాల భారాల చేత వారు నింపబడడం ద్వారా వారి జీవితాల్లో నిద్రలేమిని ఎదుర్కోవడం జరుగుతుంది. మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని ప్రజల జీవితాలకి భారాలు నెట్టివేస్తాయి, మనసులో భారాన్ని కలిగిస్తాయి, మనసుని బరువుగా చేస్తాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ భారం అంతా యెహోవా మీద మోపుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మాత్రం మన భారాల్ని మోసే విధంగా అనేక రకాల భారాలు చింతల చేత నింపబడేలాగా ఇవి నడిపిస్తూ ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలాగంటే కీర్తనలు 55వ కీర్తన 22 చదువుదాం ఒకసారి. వాక్యం సెలవిస్తున్న సత్యాన్ని మనం ఒకసారి అక్కడ గ్రహిద్దాం. 55వ కీర్తనలో 22వ వచనం. 22. నీ భారం యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. హల్లెలూయా. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన భారాలు యెహోవా మీద మోపాలని. హల్లెలూయా. ఇది కీర్తనాకారుడు దావీదు చెబుతున్నాడు. తాన బాధలు భరించరానివైనప్పటికీ అతను ఏం చెబుతున్నాడో చూడండి. వీటి విషయంలో తాను ఏం చేయాలో అతనికి తెలుసు. మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే హల్లెలూయా, చాలా భారాలు మనం భరించలేనటువంటిగా ఉంటాయి. కుటుంబ విషయాలు కానీ, పిల్లల విషయాలు కానీ, సంఘ విషయాలు కానీ, పరిచర్య విషయాలు కానీ, లేకపోతే మన అనారోగ్యాలు, ఏదన్నా బలహీనతలు, లేకపోతే ఆర్థిక విషయాలు, రకరకాల భారాలు ఎన్నో భారాల చేత మనం భరించలేనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు కూడా ఈ భారం అంతా మోయలేనని దావీదుకి ఎలా తెలుసో మనం కూడా అలా తెలుసుకోగలగాలి. మనం వీటి విషయంలో దావీదులాగా భారం అంతా దేవుడి మీద మోపాలి. కానీ మంత్ర విద్య ఆత్మలు చాతబడి శక్తుల ప్రభావాలు ఏం చేస్తాయంటే, మనకి భరించరాని భారాల్లోకి నెట్టివేయడమే కాకుండా, పరిస్థితుల్లోకి నెట్టివేయడమే కాకుండా, స్థితిగతుల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా, ఆ భారాలను దేవుడి మీద వేయనీయకుండా మనమే మోసేలాగా, ఆ భారాల చేత మన మనస్సులు బరువెక్కిపోయేలాగా, ఆ మానసికంగా క్షీణించేలాగా చేస్తూ నడిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ వాక్యంలో కీర్తన 55:22లో దావీదు తన భరించలేని భారం తన మీదకి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడంటే, తనకి తెలుసు ఏం చేయాలి అని. మనకి తెలియట్లేదు. చాలా సార్లు మనకి భారాలు ఎక్కువైనప్పుడు, శారీరక భారం, ఆత్మీయ భారం, మానసిక భారాలు, భౌతిక భారాలు, కుటుంబ భారాలు, ఇవన్నీ మనకి ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలో దావీదులాగా మనకి తెలుస్తుందా? ఆయనకి తెలుసు కాబట్టి నీ భారం అంతా యెహోవా మీద మోపము అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు మనకు వచ్చిన భారాలు, భరించలేని భారాలన్నిటినీ దేవుడి మీద మోపబాటనేమో. అందుకని ఈరోజు చాలా మంది రాత్రికాల సమయంలో నిద్రపోకపోవడానికి, నిద్ర లేమితో ఉండడానికి కారణాలు అనేక రకాల భారాలు, అనేక రకాల కుటుంబ భారాలు, అనేక రకాల పిల్లల యవనస్తుల భారాలు, అనేక రకాల భార్యాభర్తల భారాలు, ఆర్థిక సంబంధమైన విషయాల గురించిన భారాలు, రోగాలు, అనారోగ్యాలు, వ్యాధులకు సంబంధించినటువంటి బలహీనతలకు సంబంధించిన భారాలు, రకరకాల భారాలు, పరిచర్య భారాలు, సంఘ భారాలు, సమాజ భారాలు, కుటుంబం, రకరకాల భారాలతో నిద్రలేమికి నడిపించబడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అదే చెబుతున్నాడు. చాలా మందికి ఈ భారాల మూలంగా నిద్రలేమి కలగడానికి కారణమవుతుంది. ఇది చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా వ్యక్తుల జీవితాల్లో భారాలు కలిగిస్తాయో మనం ఆ వచనంలో చదవచ్చు. గట్టిగా ఆమె. అయితే ఎవరైతే వారి భారాలు, దేవుడు అంటున్నాడు 1 పేతురు పత్రిక 5:7లో కూడా, మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్పడం జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం. వాక్యం సెలవిస్తున్న సత్యం అది మన జీవితాల్లో. హల్లెలూయా. కానీ మనం మన చింతలు దేవుడి మీద వేస్తున్నామా? హల్లెలూయా. మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. చింతించుచున్నాడు అంటే దేవుడు మన గురించి లక్ష్యం చేస్తున్నాడు. అక్కడ రాయబడి ఉంది, మనం చదవచ్చు. అయితే మనకి మాత్రం మన చింతల గురించి లక్ష్యం చేయడం ఉంది, మన భారాల గురించి లక్ష్యం చేయడం ఉంది. కానీ దేవుని గురించి, దేవుడు మన చింత గురించి లక్ష్యం చేస్తున్నాడని, మన భారాల గురించి ఆయన లక్ష్యం చేస్తున్నాడనే ఆలోచన లేదు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు చింతలతో, భారాలతో ఒక వ్యక్తిని నింపినప్పుడు ఆ ప్రజల జీవితాలు నిద్రలేమి చేత కొట్టుమిట్టాడుతూ ఉంటాయి.
ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది జీవితాల్లో నిద్రలేమికి కారణం భారాలు, అనేక రకాల భారాలు. ఈ రాత్రి నువ్వు ఎలాంటి భార చేత నిద్రలేమి కలిగి ఉన్నప్పటికీ ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో అనవసరమైన భారాలు, మోయలేనిటువంటి బరువులు, రానటువంటి చింతల చేత నింపుతున్న చేతబడి శక్తుల ప్రభావాలు ఎక్కడ మన ప్రాణాత్మక ఆలోచన తలముల ఉద్దేశాలు కూడా మరి ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడును గాక. ఆమేన్. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు మన భారాలు ఆయన మీద వేయాలని. గట్టిగా ఆమేన్ చూద్దాం. ఎందుకంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 3. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు. అనేక రకాల పనుల భారాలు మనలోనే ఉంటున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. అనేక రకాల ఉద్దేశాలు మనలోనే ఉంటున్నాయి. దేవుడికి మనం అప్పగించట్లేదు కాబట్టి అనేక రకాలుగా నిద్రలేమి అనేది అనుభవించడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఒక సత్యం మనం క్షుణ్ణంగా ఎరిగి ఉండాలి. దేవుడు భరించినట్లుగా మనం మన భారాన్ని భరించలేం. దేవుడు మోసినట్లుగా మనం మన భారాన్ని మోయలేం. గట్టిగా ఆమేన్ చెప్తాం. చింతలు, భారాలు అన్నిటినీ కూడా హల్లెలూయా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీద వేయమని మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. మనం అలా వేయగలిగినప్పుడే ఆ విడుదలను మనం చూడగలుగుతాం. ఎంతసేపు అది మన ఆలోచనలో తిరుగుతున్నంతసేపు, మన తలంపుల్లో నడుస్తున్నంతసేపు, మన ఉద్దేశాల్లో క్రియ చేస్తున్నంతసేపు ఆ భారంలోని మనం బయటికి రావడం అనేది కాదు, ఆ చింతలోని మనం బయటికి రావడం అనేది జరగదు. అదే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావం ఒక వ్యక్తి జీవితాన్ని అనేక రకాల భారముల చేత, అనేక రకాల చింతల చేత ఆ భారాలు చింతలు దేవుడి మీద వేయబడనివ్వకుండా ఈ విధంగా వారి జీవితాలను అంతకంతకు బరువయ్యేలాగా భారం మోసే కొద్దికి, భారమైన ఆలోచనలు ఆలోచించే కొద్దికి, భారమైన తలంపులు తలించే కొద్దికి, భారమైన ఉద్దేశాలు కలిగే కొద్దికి బరువు ఎక్కువ అవుతుంది కానీ తరగదు. ఆ బరువు మూలంగా మనకు అన్ని నిద్రలేములే. ఈ రాత్రి ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావాల ద్వారా నిద్రలేమి కలిగిస్తున్న బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూడొచ్చు ఈ భారాలన్నిటిని మనం దేవుడి మీద వేయాలి. ఈ రాత్రి కాలస్యంలో చెల్లంగి శక్తులు మన ప్రార్థన జీవితాల మీద దాడి చేసే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు కూడా నాశనం చేయబడాలి. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మరొక మాటను మనం చూడొచ్చు. దావీదు ఆ విధంగా తన భారాలని దేవుడు యెహోవా మీద వేసాడు కాబట్టి స్థిరంగా ఉన్నాడు. ఎందుకు ఈరోజు చాలా మంది జీవితాల్లో స్థిరత్వాలు లేవు. ఎందుకంటే నీతిమంతులు ఎన్నడూ కదిలించబడరని దేవుడు మాట్లాడుతున్నాడు. మన భారాలు దేవుడి మీద వేసినప్పుడు, మన చింతలు దేవుడి మీద వేసినప్పుడు మనం ఆ భారాల్లో, ఆ చింతల్లో మునిగిపోకుండా దేవుడు అక్కడ మనల్ని ఆ పరిస్థితుల్లో, ఆ కష్టతరమైన పరిస్థితుల్లో, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం స్థిరంగా నిలబడేలా చేస్తాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావాల ఉద్దేశాలు ఏంటంటే దేవుని ప్రజలు వాళ్ళకు వచ్చిన కష్ట సమయాల్లో, వాళ్ళకు వచ్చిన ప్రతికూలమైన పరిస్థితుల్లో నిలబడకుండా పడిపోవాలి. నిలబడకుండా అంటే ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘ పరిచయ పరంగా కానీ అన్నిటిలో వాళ్ళకు వచ్చిన భారాల ద్వారా, కష్టాల ద్వారా, చింతల ద్వారా వారు ఆ స్థితిలో కదిలిపోయి పడిపోవాలి, పడవేయాలనేదే వాటి యొక్క లక్ష్యం. అయితే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది, ఎప్పుడైతే మన భారాలు, మన చింతలు ఆయన మీద వేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ స్థితిగతుల్లో, ఏ భారాన్ని మనం ఆయన మీద వేసామో, ఏ చింతలు ఆయన మీద వేసామో ఆ స్థితిగతుల్లో, మనకు భారం అనుకుంటున్న స్థితులు, మన చింతలు అనుకున్న స్థితులు అన్నిట్లో మనల్ని పడిపోకుండా, మనల్ని కదిలిపోనికుండా అలా స్థిరంగా నిలబెడతాడు. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, చాలా మంది నిద్ర భారాలకు కారణం, నిద్ర లేములకి కారణం భారాలు, చింతలు. మొట్టమొదటి కారణం ఏదో ఒక రకమైన పిల్లల చదువుల గురించి కొంతమందికి భారం, పిల్లల ఆరోగ్యాలు బాగోకపోతే కొంతమందికి ఆ భారం, పిల్లల సమస్యలు, పిల్లలు లేని వారికి కొంతమందికి భారాలు, కొంతమందికి ఇలా రకరకాల ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రాలేదన్న చదువుకున్న వ్యక్తులకి భారాలు, వివాహం కాని వారికి వివాహం కాలేదన్న భారాలు, వివాహం అయిన వాళ్ళకి గర్భఫలం లేకపోతే వాటి గురించి భారాలు, సరైన ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయి ఉంటే వాటి గురించినటువంటి అప్పులు, రుణకాడల గురించిన భారాలు, అనారోగ్యాలు, అనేక రకాల బలహీనతలు చేత బాధించబడుతున్న వారికి రోగాలు తగ్గుతాయో లేవో అనే వాటి గురించినటువంటి భారాలు,
భార్య భర్తల మధ్య సమస్యలు, గొడవలు, ఇరుకులు, ఇబ్బందుల ద్వారా వారి గురించి వాటిలో వారి భారాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలు, సమాజంలో వచ్చే సమస్యల ద్వారా వచ్చే భారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సంఘ సమస్యల ద్వారా వచ్చే భారాలు, సేవకుల ద్వారా వచ్చే భారాలు, విశ్వాసులకు వచ్చే భారాలు, అనేక రకాల భారాలు ఏ రూపంలో ఎందుకు ఎలా వస్తున్నా ఆ చింతలని రాత్రి కాల సమయంలో దేవుడి మీద వేయాలన్న సత్యం ఎన్నిసార్లు విన్నాం కానీ వేయట్లేదు. ఆమె ఎన్నిసార్లు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. భారమంతా నా మీద మోపు అని దేవుడు సూటిగా మాట్లాడినప్పుడు ఎందుకు మోపలేకపోతున్నాం? నీ చింతంతా నా మీద వేయమన్నప్పుడు ఎందుకు ఆయన మీద వేయలేకపోతున్నాం? ఇంకా మనమే భరించాలని, ఇంకా మనమే మోయాలని, ఆ మోయలేని స్థితిలో పడిపోవాలనా గట్టిగా ఆమెంచుంటాం. చేతబడి శక్తుల ప్రభావాలకి మనం చోటివ్వకూడదు. మంత్ర విద్యాత్మల క్రియలకు మనం చోటివ్వకూడదు. ఈ రాత్రికాల సమయంలో ఏ బరువు, ఏ భారము ఎన్ని రకాలుగా బలహీనపరుస్తున్నా ఆలోచనల నుండి అవన్నీ దేవుడికి ఇచ్చేయాలి. ఇప్పుడే దేవుడి మీద వేసేయాలి. గట్టిగా ఆమెంచుందాం. మన పక్షాన 2000 సంవత్సరాల క్రితమే కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన భారాలని, మన చింతలని సహించడం జరిగింది. అవన్నీ యేసు నామములో, యేసు రక్తంలో తీసివేయబడడం జరిగింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏ భారాల చేత నువ్వు నిద్ర లేకపోతున్నావు, నిద్ర పట్టకపోతుంది, ఏ చింతల చేత నిద్ర లేమి కలుగుతుందో ఈ రాత్రి అవన్నీ కూడా నజరేయునేసు నామములో, నజరేయునేసు రక్తంలో, నజరేయునేసు శక్తి గల వాక్యము ద్వారా ఆ చింతలు, భారాలు కలిగిస్తున్న చాతముడి చెల్లకి శక్తుల మంత్ర విద్యాత్మల క్రియలు యేసు నామములో విరిచివేయబడును గాక, యేసు రక్తంలో నాశనం చేయబడును గాక. ఆమె అలాగే మనం చూసినట్లయితే వాక్యంలో మనకు కనబడుతుంది ఇంకా నిద్రలేమికి, నిద్ర పట్టకపోవడానికి కారణాల్లో యోబు గ్రంథం 7వ అధ్యాయం 4-5 కూడా చదువుదాం. యోబు మాట్లాడుతున్న మాటల్లో నిద్రలేమికి కారణాలు తెలియజేస్తాడు. నేను పండుకొనున్నప్పుడు ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోను మంటి పిల్లలతోను కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. యోబు చూడండి, తనకి ఎందుకు నిద్రలేమి ఉందంటున్నాడో గట్టిగా చెప్దాం. యోబు జీవితంలో నిద్రలేమిని మనం చూసినట్లయితే హల్లెలూయా ఆయన ఎలా చెబుతున్నాడంటే నిద్రలేమికి కారణం హల్లెలూయా తనకిక రాబోయే కాలంలో సంతోషం కలుగుతుందన్న ఆశ ఏది లేదని అలా మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గర. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకని అలా మాట్లాడుతున్నాడంటే హల్లెలూయా యోబు స్థితి ఎలా ఉందంటే 2 మాటల్లో వర్ణించవచ్చు. ఎలాగంటే ఒకటి యాతన పడుతున్నాడు, రెండవదిగా ఆశ రాహిత్యం అంటే ఆశ లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇలా ఉండి అతను ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్న రోజులు హల్లెలూయా కొద్ది రోజులుగా కాదు, ఇలా బాధపడుతుంది కొన్ని నెలలుగా. ఆమె తన శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ తను పడుకున్నప్పుడల్లా ఎప్పుడు లేస్తానా హల్లెలూయా రాత్రి ఎప్పుడు గతిస్తుందా గట్టిగా ఆమెంచడం అని అనుకోవడం. అంటే చూడండి, చాలా మంది విపరీతమైన అనారోగ్యాల చేత, రోగాల చేత బాధపడుతున్న వారికి కలుగుతుంది ఇలాంటిది. ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మలు రోగాల ద్వారా, అనారోగ్యాల ద్వారా, బలహీనతల ద్వారా రాత్రికాల సమయంలో అనేక మందికి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రోగాలు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం, వదలలేకపోవడం, అలాగే గుండె సమస్యలు, బీపీ, షుగర్లు, అలాగా వారు కూడా సరైన నిద్ర లేక హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవడం, స్లోగా కొట్టుకోవడం, అలాంటి కారణాల చేత రకరకాలుగా వాళ్ళ జీవితాల్లో నిద్ర లేకుండా రాత్రి ఇప్పుడు యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తపడ్డాడు. అంటే తన శరీరం నుండి స్రావం కారుతా ఉంది. ఎంత బాధాకరంగా ఉండుంటది. ఆయనకి నిద్ర ఎలా పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఆయన నిద్ర పోతున్నప్పుడల్లా, నిద్ర పోయినప్పుడు అలా అనుకుంటాడంట, అసలు ఎప్పుడు లేస్తానా, అసలు ఎప్పుడు తెల్లవారుతుందా, రాత్రి ఎప్పుడు ముగించబడుతుందా అనుకుంటాడంట. హల్లెలూయా ఆయా తెల్లవారే వరకు ఇటు అటు పొరులుచు. ఆ జీవస్ ఎంతమంది ఇట్లా బాధపడుతున్నారు అనారోగ్యాల చేత, వ్యాధుల చేత, బలహీనతల చేత, రాత్రికాల సమయాల్లో భయాల చేత, వారికి వచ్చిన బలహీనతల చేత చాలా మంది నిజంగా యోగులాగా ఆ రాత్రంతా అటు ఇటు అటు పొర్లుతూ ఉంటారు. వారికి నిద్ర పట్టదు. ఈ వ్యాధుల చేత, ఈ బలహీనతల చేత, అనారోగ్యాలు, వ్యాధి ఏ కారణమైనా కావచ్చు, అనారోగ్యం ఏ కారణమైనా కావచ్చు, ఈ మంత్ర విద్యాత్మల వ్యక్తుల జీవితాన్ని ఆ రోగాల, ఆ బాధల చేత నేనేమైపోతానో అనే ఒక భయాందోళనకి గురి చేయడం ద్వారా అసలు నేను ఉదయం వరకు బ్రతుకుతానా లేదా అని కొంతమంది అసలు ఈ రాత్రి ఎలా గడుస్తుంది నాకు అని ఇంకొంతమందిని
అది ఎలా మంత్ర విద్య ఆత్మ దాడి చేస్తుందంటే వాళ్ళ మనసుల్లో, హృదయాల్లో అసలు నేను పొద్దునికి ఎలా ఉంటాను, త్వరగా ఈ రాత్రి అయిపోతే బాగుండు, త్వరగా తెల్లవారితే బాగుండు అని ఎదురు చూస్తారు. ఈ అనారోగ్యాల చేత, ఈ బలహీనతల చేత, ఈ రోగాల చేత, వ్యాధుల చేత కట్టబడిన వారు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. వారు అనేక రకాలుగా అరికాల ముందు నడినెత్తి వరకు ఏ బలహీనత వచ్చినా, ఎలాంటి నొప్పి వచ్చినా, భయంకరమైన తలనొప్పుల ద్వారా బాధపడేవారు, మైగ్రేన్, అలా అనేక మంది బాధపడేవారు. వారికి అసలు నిద్ర పట్టదు. హల్లెలూయా. అనేక రకాలుగా బలహీనతలు, అనేక రకాలుగా చెస్ట్ పెయిన్స్ అని, లేకపోతే అనేక రకాలుగా స్టమక్ పెయిన్ అంటే కడుపులో నొప్పుల ద్వారా రకరకాల పెయిన్లు, రకరకాల బలహీనతలు ఎవరు అనుభవిస్తున్నాయి రాత్రికాల సమయంలో. అసలు ఆ వ్యాధులు, ఏ వ్యాధుల ద్వారా వాళ్ళకి అటు ఇటు యోగులాగా పొరలాడుచు ఉండేలా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు, భయాందోళనకి గురి చేస్తూ నిద్ర పట్టనీయకుండా కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు, అనేక రకాలుగా ఆ వ్యాధుల ద్వారా వారి జీవితాల్లో ఆశను కోల్పోయేలా చేస్తూ యాతన పెడుతున్నటువంటి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు యోగ జీవితంలో మనం చూడొచ్చు. ఆయనకు వచ్చినటువంటి ఆ రోగాన్ని బట్టి, ఆ వ్యాధిని బట్టి, ఆ బలహీనతను బట్టి రాత్రి అంతా కూడా అటు ఇటు పొరలాడ్చడమే ఆయాసంగా ఉన్నది అంటున్నాడు. చాలా మంది ఈరోజు ఆయాసంతో శ్వాస తీసుకోలేకుండా ఎంతో మంది వారికి వచ్చిన వ్యాధులను బట్టి భయపడుతూ అనేక మంది తెల్లవారే వరకు వేచి ఉండడమే, అలా కూర్చోవడమే. ఇతరులకి చెప్పుకోలేరు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు. కొంతమంది ఏమి వారిలో వాళ్ళే ఆ యాతను అనుభవిస్తూ ఉంటారు. యోబు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి తనలో తాను అనుభవిస్తున్నాడు, తనలో తను ఆయన యాతన పడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రాత్రి ఒకవేళ ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరికి నిద్రలేమి మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి జరుగుతున్నా, ఆ శరీరం మీద దాడి, ప్రాణాత్మ దేహాల్లో వారికి ఉన్న అవయవ భాగాలు అరికాల మీద నడినంత వరకు ఎక్కడ గాయపరుస్తూ, యాతన పెడుతూ, ఆయాసపరుస్తూ ఉన్న, ఆశ లేని జీవితాన్ని కలిగిస్తూ, అనేక రకాలుగా వారి భవిష్యత్తుని గురించి చింతలు కలిగిస్తూ, వారికి రేపు అనే రోజుని గురించి భయాందోళన గురి చేస్తున్నటువంటి ఆ బలవంతుడి క్రియలు, ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా రాత్రి కాల సమయంలో రోగముల చేత, వ్యాధుల చేత, బలహీనతల చేత, అనారోగ్య కట్ల చేత ఎంతమంది జీవితాల్లో దేవుని ప్రజల్లో నిద్ర పట్టనీయకుండా అటు ఇటు పొరలాడ్చు ఆయాసపడాలి చేసి యాతన పెట్టి ఆ బలవంతుని మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి బలిపీఠం పగలగొట్టి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26 దేవుడు మనతో వాగ్దానం చేసిన. యెషయా 53:5 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఎలాంటి బలహీనత చేత ఎంతమంది రాత్రి నిద్రలేమి చేత బాధపడుతున్నా ఈ మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు స్వస్థతను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, గుండె భాగంలో, ఉపరితల భాగంలో, కాలే భాగంలో, మూత్రపిండాలు, నరాల్లో, కణాల్లో, చిన్న బ్రవులు, పెద్ద బ్రవులు, ఏ అరికాల మీద నడెత్తి వరకు, మెదడు భాగాల్లో, తలలో, నరాల్లో, కణాల్లో, థ్యాంక్ యూ, రక్తనాళాల్లో, థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ ఏ బలహీనత లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా స్వస్థతను అరికాలు మొదలుకు నడెత్తి వరకు విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థతలు కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. వ్యాధి కట్లు నహుము 1:13 ప్రకారం నజరేయుడైన యేసు నామములో తెంచివేస్తున్నా. వారి మీద మోపబడిన రోగపు కాడులన్నీ కూడా 38 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనారోగ్యపు కాడులు విరగొడుతున్నాను. ఇప్పుడు సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల. షుగర్, బీపీలు అన్నిటికీ, క్యాన్సర్ అన్నిటికీ విడుదల కలుగును గాక యేసు నామములో. అది ఎలాంటి బలహీనతైనా నజరేయుడైన యేసు మంత్ర విద్య ఆత్మల క్రియలను వేరుతో సహా ఫలగించబడును గాక. శరీరం మీద, చర్మం మీద, ఆ యొక్క శరీర భాగాల మీద దాడి చేస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలని, రోగపు కట్లని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెంచివేస్తున్నాను, విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి సంపూర్ణమైన స్వస్థత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. నిర్గమ 15:26 ప్రకారం, యెషయా 53:5 ప్రకారం, మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను. మంచి నిద్ర యేసు నామములో కలుగును గాక. ఆమేన్. దేవుడి రాత్రి ప్రతి ఒక్కరికి ఇలాగా యోగులాగా రాత్రి నిద్ర లేమితో బాధపడుతున్న వారికి దేవుడు విడుదల ఇస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆయన దేహం పురుగులతో, మంటి పేలలతో కప్పబడి ఉన్నది అంటున్నాడు. నా చర్మం మాని మరలా పగులుతుంది అంటున్నాడు. నీతిమంతునికి వచ్చిన రోగం. హల్లెలూయా. ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో యోబు అక్కడ పరిస్థితుల్ని వివరిస్తున్నాడు ఆ వాక్యంలో. చర్మం మానుతుంది, పగిలి మరలా పగులుతుంది. చాలా మందికి అలాగే రోగం పోయినట్టు వస్తుంది, మళ్ళీ వస్తుంది.
కొంతమంది ఎలా అంటే నాకు తగ్గిపోయింది అని అంటున్నారు, మరలా అది వస్తుంది అని అంటున్నారు. ఇట్లా యోబు చర్మం పగిలి మానినట్టు మానుతుంది, మరలా ఆయన చర్మం పగిలిపోతుంది. హల్లెలూయా. సంతోషం కొంచెం సేపే, దుఃఖం మరలా. హల్లెలూయా. చాలా మందికి ఇలాగే కొంతమంది జీవితాల్లో చూడండి, బీపీలు రైజ్ అవ్వడం తగ్గవడం, షుగర్ రైజ్ అవ్వడం తగ్గవడం, అల్సర్ రైజ్ అవ్వడం తగ్గవడం, గ్యాస్ రైజ్ అవ్వడం తగ్గవడం, రకరకాలు ఈ లాస్ట్ డేస్ లో ఈ వ్యాధి రుగ్మతల చేత బాధించబడుతూ నిద్రలేమికి కారణమవుతున్నవన్నీ కూడా ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా అవన్నీ కూడా నార్మల్ అయిపోవునుగా యేసు నామములో. హల్లెలూయా. ప్రతి బలహీనతలని స్వస్థపరచబడును గాక, ప్రతి బలహీనతలని తీసివేయబడును గాక, అన్ని యేసు నామములో నార్మల్ అయిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. మన యేసుకి అసాధ్యమైంది ఏది లేదు. ప్రతి వ్యాధి కొరకు కల్వరి సిలువలో ఆయన నలగొట్టబడ్డాడు మన కొరకు. అది మనం యెషయా గ్రంథంలో చూడొచ్చు. ఆయన ఎంతగా మన కొరకు బాధను అనుభవించాడో యెషయా ప్రవక్త వివరించడం జరుగుతుంది. 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం చదువుదాం. నిశ్చయముగా మన రోగములు భరించెను, అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను సహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమంతని ఎంచితిమి. ఆమేన్ చెప్దాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిశ్చయంగా మన కొరకు మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన సహించాడు కల్వరి శిలువలో. ఈ సత్యాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. నిశ్చయముగా నా రోగముల కొరకు కల్వరి శిలువలో యేసు ఏం చేసి ఉన్నాడంటే భరించి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన మన రోగాలన్నిటినీ ఆయన మీద వేసుకుని ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ బాధను మనం దేవుడికి అప్పగిస్తే, నా బాధ, నా బరువు, నా రోగం, నా వ్యాధి అంతా నా యేసు ఆల్రెడీ అనుభవించేసి ఉన్నాడని గ్రహిస్తే ఖచ్చితంగా స్వస్థతలు చూస్తాం. ఆ మంత్ర విద్యాత్మల క్రియలని నాశనం చేయబడినటువంటి విడుదలను అక్కడ కనిపిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన భరించబట్టి మనకి స్వస్థత కలిగి ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆయన మన పక్షాన కల్వరి శిలువలో ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధి, ప్రతి అనారోగ్యపు కట్లు తెంచివేశాడు ఆయన భరించి. కాబట్టి ఈ రోజు మనకి స్వస్థత ఉంది, విడుదల ఉంది, ఆరోగ్యం ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయనలో క్రీస్తునందు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యోబు జీవితంలో ఆయనకు వచ్చిన వ్యాధిని బట్టి రాత్రి కాలం అంతయు కూడా నిద్రలేమి కలిగి ఉన్నాడు. మంత్ర విద్యాత్మలు చాలా ఇలాంటి వ్యాధుల రూపంలో కూడా దాడి చేస్తాయి, శరీరానుసారమైనటువంటి అనేక రకప్పుడు. యోబుకు వచ్చిన వ్యాధి ఎవరో ఆయన చేసిన ఆయన పరిస్థితుల ద్వారా వచ్చింది కాదు, అపవాది మొత్తింది. గట్టిగా ఆమేన్ చెప్తాం. అంటే సాతాన్ ద్వారా కూడా కొన్ని రోగాలు వస్తాయి మనిషికి, అన్ని రోగాలు కాదు, కొన్ని రోగాలు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అపవాది ద్వారా వచ్చే రోగాలు ఉన్నాయి. ప్రతి రోగము సాతాన్ని తీసుకొచ్చిందని నేను చెప్పడం లేదు, కానీ కొన్ని రోగాలు మాత్రం అపవాది తీసుకొస్తుందని మాత్రం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి యోబు జీవితంలో అపవాది తీసుకొచ్చింది. యోబు జీవితంలో అరికాలు మొదలుకు నడినెత్తి వరకు యోబును మొత్తింది అపవాదే. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు ఆరోగ్యం మీద దాడి చేయడానికి అపవాది క్రియలు కూడా దాడి చేస్తాయి. వీటిని మనం గ్రహించగలగాలి, వీటిని మనం తెలుసుకోగలగాలి, వీటిని మనం వివేచించగలగాలి. పరిశుద్ధాత్మ సహాయంతో వీటిని మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో జయించగలగాలి. గట్టిగా ఆమేన్ చెప్పాం. ఈ రాత్రి కాలమైన పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి విజయాన్ని, అలాంటి స్వస్థతను, అలాంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి విడుదల చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఒకటి, భారాలు, చింతల మూలంగా ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజల్ని రాత్రికాల సేవ నిద్రపోనీయకుండా చేస్తే. రెండవది, వ్యాధుల మూలంగా, అనారోగ్యాల మూలంగా, బలహీనతల మూలంగా నిద్రలేమి కలిగించి వారికి నిద్ర పట్టకుండా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ రాత్రికాల సేవలో మంత్ర విద్య ఆత్మల క్రియలు నిద్రలేమికి కారణం చేసే ఏ భారమైనా, ఏ చింత అయినా, ఏ వ్యాధైనా, ఏ రోగమైనా మనం విశ్వసించాల్సిన సత్యం ఏంటంటే, మొట్టమొదటి మన భారాలని ఆయన మీద వెయ్యాలనేది. రెండవది, మన వ్యాధులని మన స్థానంలో కల్వరి శిలువలో ఆయన అనుభవించేసేసి భరించేసి మనకు స్వస్థత ఇచ్చాడని. అన్ని రోగాల కొరకు, ఇంకా ఈ లోకంలో వైద్యులు పేరు పెట్టిన అన్ని రోగాలు ఉన్నాయి. కొన్ని రోగాలు, ఆ వ్యాధుల కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ముందుగానే కల్వరి శిలువలో మన పక్షాన భరించడం, స్వస్థతనివ్వడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి మనకి సంపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత
యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్దాం. మరి ఆయన చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్త దారులే ఈ రోజు మనకి స్వస్థతను, విడుదలను, ఆరోగ్యం తీసుకొస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే ఇక్కడ మనం చూడొచ్చు యోబు జీవితంలో మనం ఏ విధంగా అయితే యోబు బాధపడ్డాడో అలా బాధపడకుండా ఆ మంత్ర విద్య ఆత్మల దాడి, సాతాన్ దాడి ఎంతగా యోబుని క్షీణింపజేసిందంటే ఇక రేపు అనే భవిష్యత్తు అతనికి లేదు అన్నంతగా, రేపటి మీద ఆశ అనేది లేదు, అతనికి నిరీక్షణ అనేది లేకుండా చేసి ఇక తను బ్రతకను అనుకునేటువంటి పరిస్థితులకు నెట్టివేసినాయి. హల్లెలూయా. అందుకే ఆ మాటలు మాట్లాడుతున్నాడు యోబు. మనం చదివిన యోబు గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనాల్లో. అంటే మంత్ర విద్య ఆత్మలు, ఈ చాతపడి శక్తులు, ఈ యొక్క సాతాన్ ప్రభావం ఎలా ఉంటదంటే నీకు రేపనే భవిష్యత్తు లేదు. ఈ రోగంతో నువ్వు ఈ రోజే చచ్చిపోతావు, ఈ వ్యాధితో నువ్వు ఈ రోజే చచ్చిపోతావు, ఈ బలహీనతతో నువ్వు ఈ రోజే చచ్చిపోతావు, నువ్వు అనారోగ్యం నేను బ్రతకనేవదని భయపెడుతూ ఉంటది. గట్టిగా ఆమేన్. ఇవన్నీ అపవాది అపనమ్మకంగా కలిగించే మాటలు అనమాట. అపవాది భయపెట్టే మాటలు, రేపటి గురించి, భవిష్యత్తు గురించి నిరీక్షణ లేకుండా చేసే మాటలు. చాలా మందిలో చూడండి, యోబు అదే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే నిద్ర లేకపోవడానికి కారణం రేపు అనేది నేను చూస్తానా లేదా, అసలు నాకు ఉందా లేదా, రేపటి రోజు అనేది నేను చూస్తానా లేదా అనే ఒక భయాందోళనతో ఆయన అటు ఇటు కొట్టుకుంటూ ఆయాసపడతా ఉన్నాడు ఆయనకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి. ఆయన ఒక్కడే కాదు, ఈరోజు అనేక మందిలో ఇలాంటి పరిస్థితులే. నాకేమైనా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటి అని కొంతమంది, నాకేమైనా అయితే నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, తల్లిదండ్రులు, రకరకాల భయాలు. ఆమె చెప్దాం. బట్ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మి విశ్వసించిన బిడ్డల జీవితాల్లో ఆయన గొప్ప వాగ్దానాలు మనకున్నాయి. ఆయన మన పక్షాన చేసిన క్రయధనం వెలకట్టలేనిది, విలువైనది, హల్లెలూయా, సంపూర్ణమైనది. గట్టిగా ఆమె చెప్దాం. శాశ్వతమైనది. ఆ కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన రోగాలన్నిటి కొరకు, మన వ్యాధులన్నిటి కొరకు, మన బలహీనతలన్నిటి కొరకు, మన అనారోగ్యాలన్నిటి కోసం క్రయం ఆల్రెడీ చెల్లించేస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అందుకే ఇప్పుడు మనకి బలమైనటువంటి శక్తి గల ఆ వాగ్దానం మన ప్రాణాత్మ దేహాలని, మూలుగులను, కీళ్ళను విభజించే విధంగా ఆయన వాక్కు మనలోకి వెళ్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. యోబులాగా రేపటి గురించిన చింతతో, నిరీక్షణ లేని, ఆశ లేని, భవిష్యత్తే లేదనుకుంటూ బాధపడుతున్న వారితో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనకి దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన బలహీనతను తీసివేసి ఆయన బలాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు అనారోగ్యాన్ని కొట్టివేసి ఆయన మన జీవితంలో ఆరోగ్యాన్ని విడుదల చేసి ఉన్నాడు. నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. ఇది మనం విశ్వసించాల్సిన సత్యం, ఇది మనం రూఢిగా నమ్మాల్సిన సత్యం, ఇది మన జీవితాల్లోకి పూర్తిగా అనునందించుకోవాల్సినటువంటి సత్యం. గట్టిగా ఆమె చెప్తాం. అలా ఈ రాత్రి దేవుడు ఆ మంత్ర విద్యాత్మల క్రియలు, నీకు భవిష్యత్తు మీద ఆశ లేకుండా నిద్రలేమి కలిగిస్తున్న బలవంతుడి క్రియలని కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగా వాక్యము ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేసి ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. నిరీక్షణ ఉంది మనకి జీవితంలో. మనకి నిరీక్షణ అనేది ఉంది క్రీస్తునందు. గట్టిగా ఆమె చెప్దాం. మనకి ఆరోగ్యం ఉంది క్రీస్తునందు. ఆమె చెప్దాం. హల్లెలూయా. మనకి అన్ని విధాల దేవుడు ఆయుష్నిచ్చి ఉన్నాడు, దీర్ఘాయునిచ్చి ఉన్నాడు. కీర్తన 90:16 ఉంది. ఆ దీర్ఘాయు చేత నేను అతను తృప్తిపరుస్తానని. గట్టిగా ఆమె చెప్దాం. సామెతలు 9:11 నా వల్లనే నీకు దీర్ఘాయు కలుగును, నువ్వు జీవించే సంవత్సరం అధికములగునని. ఇంత 65:22 వృక్షాయుష్ వలె తన జనుల ఆయుష్ ఉంటది అంటున్నాడు దేవుడు. ఇంత గొప్ప వాగ్దానాలు, ఇంత బలమైన వాగ్దానాలు, ఇంత శక్తివంతమైన వాగ్దానాలు మనకి దేవుడు ఇచ్చి ఉండగా, వాగ్దానాలు ఇచ్చేవాడు, నెరవేర్చే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అలాంటి వాగ్దానాలు మన జీవితాల్లో దేవుడు చేసి ఉండగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ రోగానికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ బలహీనతకి భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి అనారోగ్యాన్ని చూసి ఏ రీతిగా చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం నమ్మదగినది. హల్లెలూయా. డాక్టర్లు ఇవ్వకపోవచ్చు నీకు హోప్. హల్లెలూయా. లేదా ఎవరు బంధువులు ఇవ్వలేకపోవచ్చు, తోటి వారు ఇవ్వలేకపోవచ్చు, ఎవరు సరిగా ఈ విషయంలో మేమేం చెప్పలేము అని సందిగ్ధంలో, అనుమానంలో పడేసి ఉండొచ్చు. బట్ ఈ రాత్రి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు మనకి నిరీక్షణ ఉంది, క్రీస్తునందు మనకి స్వస్థత ఉంది, క్రీస్తునందు మనకి ఆరోగ్యం ఉంది, క్రీస్తునందు మనకి అన్ని విధాలుగా దీర్ఘాయువు ఉన్నది. గట్టిగా ఆమె చెప్దాం. మనకి దీర్ఘాయువు ఇవ్వడానికి ఆయన ఎలాంటి మన కొరకు కల్వరి సిలువలో మనకి దీర్ఘాయువు ఇవ్వడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఈ సత్యాన్ని మన జీవితంలో జీర్ణించుకునేలా జీవించాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఇది మనం నమ్మినప్పుడు, ఇది మనం విశ్వసించినప్పుడు ఎటువంటి వ్యాధి గురించి, ఎటువంటి రోగాల గురించి, ఎలాంటి బలహీనతల గురించి భయపడం. ఆమె చెప్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అటువంటి స్వస్థతను పరిశుద్ధాత్మ దేవుడు మనకి అధికారం నడినేతి వరకు ప్రతి అవయవ భాగాలు, ప్రతి నరనారాలు, ప్రతి కణాల్లో ఆయన విడుదల చేస్తున్నాడు యేసు నామములో.
ఏ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. యోబుకైతే అరికాల మొదలు నడినెత్తి వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా కురుపులు ఉన్నాయి. ఎంత భయంకరమైన వ్యాధి ఆలోచించండి, అపవాది ఎలా పెట్టిందో. ఆమె మంత్రి విద్య ఆత్మల క్రియలు కొన్నిసార్లు మానవ జీవితాల్లో, దేవుని ప్రజల జీవితాల్లో ఇలాంటి బలహీనతలు అరికాల మొదలు నడినెత్తి వరకు అనేక సమస్యలు, అనేక బలహీనత తీసుకురావచ్చు. బట్ దేవుడు మాత్రం ఈ రాత్రి చెబుతున్నాడు, అలాంటి సమస్యలు, వ్యాధులు, బలహీనతలు ఎవరి జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల, శాశ్వతమైన విడుదల ఆయన ఇచ్చి నడిపిస్తున్నాడు. మనం నమ్మాలి. గట్టిగా ఆమె విశ్వాసం, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి కావాల్సింది ఏంటంటే విశ్వాసం, బలమైన విశ్వాసం ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా. అంతేకాదు మరొకటి, రాత్రికాల శ్రమలో నిద్ర పట్టకుండా చేసే మంత్ర విద్య ఆత్మలు. మొదటిది భారాలు, చింతలు 2 వ్యాధి కట్టులైతే, మూడవది ఏంటంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12 ఒకసారి చదివినట్లయితే అక్కడ కొన్ని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. 5:12 కష్టజీవులు కొద్దిగా తినెను, కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినెను, సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. గట్టిగా ఆమె చెప్దాం. ఎవరికి సమృద్ధిగా నిద్ర పడుతుందో, ఎవరికి సమృద్ధిగా నిద్ర పట్టదో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. సమృద్ధిగా నిద్ర పట్టేది కష్టజీవులకని తేల్చి చెప్పడం జరిగింది. నిజంగా ఈ దినాల్లో మనం చూడొచ్చు, కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కష్టపడిన వాళ్ళు హాయిగా నిద్రపడతారు. ఈ ధనాపేక్ష ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, ధనం మీద అపేక్ష కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి నిద్ర ఉండదు. గట్టిగా ఆమె చెప్తాం. ధన సంపాదనతో నిండిపోయిన వారి కోసం మనుషులు అర్థం లేని ధనం కోసం తాపత్రయ పడతా ఉంటారు. హల్లెలూయా. జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపడవద్దని సొలొమోను ఇక్కడ చెబుతున్నాడు ప్రసంగి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది అన్నమాట. కష్టపడి ఆ కష్ట జీతం వల్ల వారి భార్య, బిడ్డల్ని, భర్త, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకునే వారికి చక్కగా నిద్రపడుతుంది. కానీ ధనాపేక్ష ఈ లాస్ట్ డేస్ లో ఇది విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది. హల్లెలూయా. ధనం మీద అపేక్ష, విపరీతమైన అపేక్ష ఎవరికైతే ఉంటుందో, ఆ ధనం కోసం తాపత్రయపడతారో అటువంటి వారికి రాత్రికాల సమయంలో నిద్రలేమి కలుగుతుంది. ఈరోజు ఈ లాస్ట్ డేస్ లో ఈ చేతబడి శక్తులు, మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ ధనాపేక్షను కలిగించి, ధనం మీద వ్యామోహం కలిగించి అనేక మంది జీవితాల్లో నిద్రలేమిని కలిగిస్తున్నాయి. ఎంత సంపాదించాలి, అలా సంపాదించిన వాళ్ళకి నిద్ర లేదు, సంపాదనలో పడి కొట్టుమిట్టాడుతున్న వారికి నిద్ర లేదు. ఆమె చెప్దాం. మనకి కలిగిన దానితో మనం తృప్తి చెందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి కలిగిన వాటితో మనం సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. కానీ ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు వారికి కలిగిన వాటితో సంతృప్తిగా ఉండడం లేదు. ఎందుకంటే వారు ఇంకా వ్యామోహం, ఆ ధనం ఎలా సంపాదించాలి, ఆ ధనాన్ని ఎలా సంపాదించిన ధనాన్ని ఎలా కాపాడుకోవాలి, అసలు అది ఉంటుందా ఉండదా, తర్వాత 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 అని చెప్పేసి ఆ విధంగా వారు ఏం చేస్తున్నారంటే ఆ నిద్రలేమికి కూరవడం అనేది కనబడుతుంది. గట్టిగా ఆమె చూద్దాం. చాలా మందిలో ఈ లాస్ట్ డేస్ లో మనం చూడొచ్చు, నిద్రలేమికి కారణం ఏంటంటే ధనమును గురించిన దిగులు. మంత్ర విద్య ఆత్మల క్రియలు ధనాపేక్షలో పడవేసి అనేక మంది జీవితాల్లో ఆ దిగుల్లోకి నెట్టివేయడం ద్వారా వారు ఏం చేయబడుతున్నారంటే ధనాపేక్షకి లోనవడం ద్వారా నిద్రలేమికి గురవుతున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ అంత్యకాలాల్లో, ఈ లాస్ట్ డేస్ లో విపరీతంగా ధనం మీద దిగులు తీసుకొస్తున్నాయి. చాలా మందికి ఈ దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి కలిగిన వాటితో మనం తృప్తి చెందాలి. మనం కలిగిన వాటితో తృప్తి చెందకపోతే తృప్తి లేని వారికి నిద్ర ఉండదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తుంది, నీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండు. గట్టిగా ఆమె చెప్దాం. దేన్ని ఆశించకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. మనము ఈ రాత్రికాల శ్రమలో ఇలా ధనాపేక్ష ద్వారా ధనాన్ని సంపాదించడం కోసం అనేక మంది కలిగిన వాటితో తృప్తి చెందనీయకుండా నిద్రలేమికి కారణం చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలను నిస్సత్తు చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితుల గురించి దిగులు పడే పరిస్థితిని తెచ్చుకోకూడదు. గట్టిగా ఆమె చూద్దాం. ఎందుకంటే మన రుణ కార్డులన్నిటిని ఆయన విరిచివేసి ఉన్నాడు, మన రుణాలన్నిటిని ఆయన క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. సో ఏ రుణాల గురించి కూడా భయపడదు. ఈరోజు చాలా మందికి అప్పులు ఉన్నప్పుడు
వారికి కూడా రాత్రి కాల సమయంలో నిద్ర పట్టదు. ఎందుకంటే వారు ఎలా బాధపడుతూ ఉంటారంటే ఆ అప్పులు వాళ్ళు వచ్చి మన మీద ఎలా అడుగుతారో, ఏం తీసుకుపోతారో, ఎలా ఉంటుందో ఈ ఆలోచనతోనే కొంతమందికి రాత్రి కాల సమయంలో నిద్రలేం లేకపోయిపోతాయి. వారికి ఉన్నటువంటి కట్టేటివి వచ్చేటివి ఈ రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు గట్టిగా ఆమెంచడం. ఏదైనా సరే ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రలేమిని కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో సమూల ధ్వంసం చేయబడునుగాక, నాశనం చేయబడునుగాక గట్టిగా ఆమెంచడం. కాబట్టి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ కూడా మనకి ధన సంబంధమైన లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం కలిగించేలాగా అవి ప్రయత్నించినా మనం అందులో చిక్కుకొనకూడదు. గట్టిగా ఆమెంచడం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని వాక్యం సెలవిస్తుంది. అంటే అన్ని కీడులకు మూలం ధనమే. గట్టిగా ఆమెంచడం. అలా అని మనకి అవసరతలకు గొంతులకి ధనం అవసరం లేదా అంటే కావాలి. మన అవసరతలకి ఎంత అవసరమో అంత ధనం మనకు కావాలి. మన అనుదిన అవసరతలకి దానికి మించి అపేక్ష పడ్డామా, దానికి మించి కోరిక కలిగి ఉన్నామా, దానికి మించి వాంఛ ఉంటే అది ఖచ్చితంగా కీడులోకి తీసుకువెళ్ళద్దని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో అలా ధనాన్ని అపేక్షించి నాశనమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె అననీయ, సప్పీరా, అలాగే గెహజీ, అలాగే ఇస్కరియోతు యూదా, ఇంకా మనం చూడొచ్చు చాలా మందిని. ఇలా ఏది ఏమైనా ధనాపేక్ష కీడికి మూలం అనేది సత్యం. ఇలాంటి ధనాపేక్ష దిగులు పెట్టుకుని రాత్రికాల సేవలో నిద్ర పట్టని కూడా అనేక మంది జీవితాల్లో మంత్ర విద్య ఆత్మల క్రియలు దాడి చేస్తున్నాయి. గట్టిగా ఆమెంచడం. ఈ దాడులు దేవుని ప్రజల జీవితాల్లో లేకుండా, రాకుండా, ఇవ్వకుండా మనమే ఆ ధనాపేక్షలో పడకుండా వాటిని పూర్తిగా త్యజించే హృదయంతో మనం జీవించాలి. గట్టిగా ఆమెంచడం. వాటికి సంబంధించిన వాగ్దానాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడని మన ఫిలిపియ పత్రికలో 4:19 రాయబడింది. హల్లెలూయా. అలాగే యెషయా 45:3గా అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలంలో మరగైనదని మనకు దేవుడు అనుగ్రహిస్తాడని ఉన్నాయి. ఎన్నో మనకి ఆయన ఇచ్చిన వాగ్దానాలు లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నాయి. కాబట్టి అపేక్ష ధనం మీద ఉండకూడదు, క్రీస్తు మీద ఉండాలి. గట్టిగా ఆమెంచుద్దాం. ఏది ఏమని రాత్రి కాలశంలో ఇలాంటి అపేక్షల ద్వారా నిద్రలేమి కలిగిస్తూ ధన మీద దిగులు వలన నిద్రలేమి కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. ఆమేన్ చెప్దాం. కలిగిన వాటితో తృప్తి చెందే మనస్సు మనకు ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇంకా మనం చూసినట్లయితే దేవుని ప్రజలు ఇంకా ఈ నిద్రలేమిని మంత్ర విద్య ఆత్మలు ఎలా కలిగిస్తాయో ఆ మాటలు మనం చూడొచ్చు. కొన్ని మాటలు. హల్లెలూయా. ఆ వచనం కూడా మనం చదువుదాం. ఇంకొకటి ఎక్కడంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 ఒకసారి చదువుదాం. దానియేలుకి నిద్ర పట్టని స్థితిని అక్కడ మనం చూడొచ్చు. ఆ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి చదువుదాం. అది ఏమని రాయబడింది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. చాలు గట్టిగా ఆమెను చెప్దాం. ఎందుకంటే దానియేలుని సింహపు బోన్లో వేసిన తర్వాత ఆ రాజుకి జరిగిన పరిస్థితి. గట్టిగా ఆమెను చెప్దాం. దానియేలు ఏ తప్పు చేయలేదన్న సంగతి ఆ రాజుకు తెలుసు. దానియేలు మంచివాడని, నీతిమంతుడని, యథార్థవంతుడని అన్ని ఎరిగినటువంటి వ్యక్తి ఆయన. గట్టిగా ఆమెను చెప్దాం. అక్కడున్న ప్రజల మాటల్ని కాదనలేక ఏం చేశాడంటే వారి మాటకి దానియేలుని తీసుకువెళ్ళి అక్కడ సింహాల బోన్లో వేయడం జరిగింది. గట్టిగా ఆమెను చెప్దాం. ఆ తర్వాత తన పరిస్థితి ఎలా ఉందని చెబుతున్నాడు అంటే ఆ చక్రవర్తికి తన భవనానికి వెళ్ళి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, అసలు ఇక రాజు వినోదాలు ఏమీ లేకుండా గడపడం జరిగింది. అతనికి దూరం అయిపోయింది. ఆమె అంటే ఏంటిది? ఒక మనోవేదనతో కూడినటువంటి పరిస్థితి. హల్లెలూయా. చాలా మందికి రాత్రికాల సమయంలో నిద్ర పట్టకపోవడానికి కారణం మనోవేదన. మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కువగా మనసులో వేదన కలిగించడం ద్వారా చాలా మంది దేవుని ప్రజల్లో నిద్ర పట్టనివ్వం. హల్లెలూయా. మనోవేదన దేని గురించి అంటే రకరకాల కారణాలు. ఇప్పుడు రాజు ఏంటంటే ఒక నీతిమంతుణ్ణి ప్రజల మాటకి లోబడిపోయి నేను తొందరపడి అతనికి సింహాల భూమిలో వేసానని ఒక మనోవేదన అతన్ని బాగా వేధిస్తుంది. కాబట్టి ఆ రాత్రంతా ఆయనకి నిద్ర పట్టలేదు. ఆమె చెప్పడం చాలా మంది జీవితాల్లో రాత్రికాల సమయంలో నిద్రలు పట్టకపోవడానికి కారణం మనోవేదన.
మంత్ర విద్యాత్మల క్రియలు మనోవేదన తీసుకురాగలవు. హల్లెలూయా. మనోవేదన రకరకాల పరిస్థితుల ద్వారా తీసుకురాగలవు. హల్లెలూయా. ఏ రకమైన మానసిక బాధ అయినా సరే, ఎవరిని గాయపరిచినా, మనం గాయపరచబడ్డ మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ రకరకాలుగా కొంతమంది మాటలు, మా భార్య భర్తలు తిట్టుకున్నప్పుడు ఆ మాటలు మనసులో పెట్టుకున్నారంటే ఆ రాత్రంతా వారికి నిద్ర పట్టదు. అది మనోవేదన. లేదా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎవరో ఏదైనా మాట అన్నారనుకోండి, ఆ మాట అంతా మనసులో పెట్టుకున్నారనుకోండి, ఆ రాత్రంతా వారికి నిద్ర పడదు. మనోవేదన. లేకపోతే వీళ్ళు తొందరపడి ఎవరన్నా గట్టిగా తిట్టి జగడాలు, పోట్లాట్లు వారికి వెళ్ళారనుకోండి, అవన్నీ గుర్తు పెట్టుకున్నారని మనసులో పెట్టుకున్నారనుకోండి, వాటి ద్వారా మనోవేదన. రకరకాల మనోవేదన చెప్పుకోలేని రకంగా కొంతమంది ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాజు పరిస్థితిని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రజల మాటలకి లోబడి అతను సింహాల బోన్లో వేశాడు. కానీ నీతిమంతుడు దానియేలని తెలిసి దాన్ని ఎలా వ్యక్తపరచాలో ఆయనకి అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే తన అధికారం కలిగిన వాడే, కానీ అక్కడ ఏం చేయలేకపోతున్నాడు అంటే ప్రజల ముందు దాన్ని బయటికి తీసుకొచ్చి క్రియ చూపించలేకపోతున్నాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభువులో ఎలా అయితే చేయలేకపోయాలా, ఈ నీతిమంతుడు జోలిపోవద్దని ఆయన భార్య వచ్చి చెప్పినా సరే ఆయన ప్రజల మాటకి లోబడతాడు. ఆమేన్ చెప్పండి. అలాగే మనోవేదన అనేది ఎలా వస్తుంది అంటే కొన్నిసార్లు నీతిమంతుల పక్షాన తప్పుడు తీర్పు తీర్చినప్పుడు, మంచి వాళ్ళని గాయపరిచినప్పుడు, మంచి వాళ్ళని మనం బాధ పెట్టినప్పుడు ఈ మనోవేదనలు మనం చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్న మనోవేదన అయితే అదే. హల్లెలూయా. ఒక మంచి వ్యక్తికి నేను తప్పు తీర్పు ఇచ్చాను, ఒక నీతిమంతుడి పక్షాన నేను న్యాయం చేయలేకపోయాను, ఒక యథార్థమైన వ్యక్తిని నేను అనవసరంగా శిక్షించే విధంగా ప్రవర్తించాను. ఇది అతన్ని నిద్ర పట్టనీయకుండా చేసింది. ఆమె ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, చాలా మంది మనోవేదనలు కొన్ని ఈ విధంగా చేయబడతా ఉంటాయి. ఏది ఏమైనా రాత్రి మంత్ర విద్య ఆత్మల ద్వారా మానసికంగా క్షోభను అనుభవించేలా చేస్తూ, రాత్రి కాలసిన నిద్రపోనీయకుండా మానసికంగా కృంగిపోయేలా చేస్తూ, మనోవేదనకి గురైపోయేలా చేసి రాత్రి వేళ నిద్రలేమి కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ కారణాల చేతనైనా సరే ఎవరి జీవితాల్లో ఈ మనోవేదన కలిగించి రాత్రి కాలసిన నిద్రలేమి కలిగిస్తున్న బలవంతుడి క్రియలు అనేవి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడింది గాక, నిర్వీర్యం చేయబడింది గాక, నాశనం చేయబడింది గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది వృద్ధులు కూడా అంతే, సరిగా నిద్ర ఉండదు వాళ్ళకి రాత్రి కాల సమయంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. వారికి అనేక రకాల చింతలు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. రకరకాలుగా కారణాలు. ఏది ఏమైనా రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే చెబుతున్నాడు, మంత్ర విద్యాత్మల ద్వారా మానసికంగా మనోవేదనకి గురయ్యేలా చేసి నిద్ర పట్టనీయకుండా చేసే చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు ఎవరి జీవితంలో ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగునుగా. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ చేతబడి చెల్లంగి మాంద్రిక శక్తి ప్రభావాలన్నిటి నుండి మనకి నిద్ర మంచిగా పట్టడానికి చాలా వాగ్దానాలు దేవుడు మనకి బైబిల్లో ఇచ్చాడు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ కీర్తనలో 5వ వచనం చదువుదాం. ప్రతి రాత్రి ఈ వాక్యాన్ని గనక మననం చేస్తే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా మంచి నిద్ర పోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కీర్తనలు 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము. ఏమని రాబడి ఉంది అక్కడ? యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. హల్లెలూయా. కీర్తనకారుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు రాశాడంటే దావీదు అబ్షాలోం అంటే తన కుమారుడు అబ్షాలోం తన కొడుకు బారి నుండి పారిపోయి దావీదు కీర్తన రాశాడు. 3వ కీర్తన. అబ్షాలోం తనని తరుముతున్నప్పుడు అబ్షాలోం బారి నుండి పారిపోయి అప్పుడు దావీదు కీర్తన రాశాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడంటే ఒక ప్రమాదకరమైన సమయంలో ఉన్నాడు. కొడుకు తరుముతూ చంపడానికి రెడీగా ఉన్నాడు. పారిపోయాడు తండ్రి దావీదు. ఎలాంటి స్థితి అది? ప్రమాదకరమైన స్థితి. అలాంటి ప్రమాదకరమైన స్థితిలో నిద్రపోవడం అంటే అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రమాదకరమైన సమయంలో నిద్రపోవడం అంటే నిందించని అంతరాత్మకు దేవునిలో పూర్తి నమ్మకానికి సూచన అన్నమాట. ఆమె అంటే ఎలాగంటే మనం చూడొచ్చు కీర్తనలు 4వ కీర్తనలో 8వ వచనం.
యెహోవా యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను. నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే దావీదుకున్న నిశ్చయత దేవుడిలో ఎలాంటిదంటే తన నిద్ర విషయంలో తాను ఒక భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అబ్షాలోము కొడుకు తరుముతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు, ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు తన ప్రాణానికి. అలాంటి పరిస్థితుల్లో నెమ్మదితో పండుకుని ఉన్నాను అంటున్నాడు. నార్మల్గా ఉన్న వ్యక్తులకే నిద్రలేమి పట్టకపోతే, నిద్రలేమి ఉంటే ఒక ప్రమాదంలో, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో, తరుగుతున్న పరిస్థితుల్లో, ప్రాణం మీదకి అపాయం వచ్చే పరిస్థితుల్లో నిద్రపోవడం అనేది అసంభవం అసలు. హల్లెలూయా. అలాంటిది దావీదు ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను క్షేమంగా పండుకుని ప్రశాంతంగా నిద్రపోతాను అంటున్నాడు. ఎందుకంటే యెహోవా నీ వల్లే నేను క్షేమంగా నివాసం చేస్తున్నాను. ఇది మనకు ఉండాల్సిన మాట మన హృదయం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే దావీదు ఎలా మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. కలకాలం నిలిచి ఉండే నిజమైన ఆనందం సంపదల వల్ల, కలిమి వల్ల రాదని గట్టిగా ఆమేన్ చెప్దాం. అది హృదయంలో దేవుడు జరిగించే పని మూలంగానే వస్తుందని, గొప్ప కష్టాల్లో శాంతి సంతోషాలను విశ్వాసి తప్ప మరెవరు అనుభవించగలరు. గొప్ప కష్టాల్లో కూడా నాకు తోడుగా నువ్వే ఉన్నావు, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నాకు అండగా నువ్వే ఉన్నావని దావీదు విశ్వసించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మనం ఇలాంటి విశ్వాసంతో నెమ్మదితో పండుకునేలాగా దేవుడు మనకి ఏ మంత్ర విద్య ఆత్మల క్రియలు అబ్షాలోము లాగా తరమకుండా, ఏ రకంగా కూడా మన నిద్రకి ఆటంకం కలగకుండా మంచి నిద్ర, హల్లెలూయా, ఒంటరిగా ఉన్నా సరే సురక్షితంగా నివసింపచేసే దేవుడు మనల్ని. ఆమేన్. నువ్వు చాలా మంది అనుకోవచ్చు, నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒంటరిగా పడుకోవాలి, ఇప్పుడు ఎలా నా పరిస్థితి ఏంటి అని చాలా మంది భయాందోళనకు గురయ్యే వాళ్ళు ఉంటారు. బట్ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దావీదు అంటున్నాడు, నేను ఒంటరిగా పండుకుని సురక్షితంగానే ఉంటాను, ఎందుకంటే నీతో నేనున్నా, నీ వల్ల నేను నివసిస్తున్నాను. ఆమేన్. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మనకి ఇలాంటి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. మనం ధైర్యంగా పడుకోవడానికి, నిద్రపోవడానికి, మంచి నిద్రను మనం అనుభవించడానికి దేవుడు ఇస్తున్న వాగ్దానాలు ఇవి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన ఏమంటున్నాడు, మనం కొడుకుని నిద్ర లేస్తామో దేవుడే ఇజ్రాయెల్ కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, మనకి ఇస్తున్నాడు రెస్ట్. గట్టిగా ఆమేన్ చెప్పాలి. క్రీస్తునందు మనకి ఇలాంటి నిరీక్షణ ఉంది, క్రీస్తునందు మనకి ఇలాంటి నెమ్మది ఉంది. క్రీస్తునందు నేను నెమ్మదితో పండుకుని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉన్నా సరే సురక్షితంగా నివసిస్తాను, ఎందుకంటే క్రీస్తులో నాకు అలాంటి నెమ్మది ఉంది. చెప్దాం, అలాంటి మాటలే ఈ రాత్రి అనేక మంది జీవితాల్లో నిద్రని, మంచి నిద్రను, మంచి రెస్ట్ని ఇస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు మంచి నిద్రను దేవుడు ఎలా ఇస్తాడంటే 127వ కీర్తన 2వ వచనం మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలాగ మనకి ఇస్తున్నాడు, మనం నిద్రపోతుండగానే అన్నిటినీ మనకు ఆయన సమకూరుస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎంతటి కాపుదలో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే మనం చూడొచ్చు దేవుడి మాటల్ని. హల్లెలూయా. మనము ఎలా ఆయన మన పక్షాన ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ప్రతి పనిని ఫలభరితంగా చేసేది దేవుడే. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనము మంచిగా నిద్రపోతున్నప్పుడు మనం పొద్దున్నే లేచి ఎంతో రాత్రి గతించే వరకు మేలుకొని ఉండడం, కష్టించి సంపాదించుకున్న ఆహారం తినడం వ్యర్థమే అంటాడు. ఎందుకంటే ఆయన తన ప్రియ ప్రజలకు నిద్ర అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు, మనము అలిసి సొమ్మసిల్లిపోయేటంతగా శ్రమించనక్కర్లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. తనలో విశ్రాంతి తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఎంతో అలిసిపోయి దేనికోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. క్రీస్తులో మనం తీసుకోవాల్సిన విశ్రాంతి ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అది ఆయన ఇస్తాడు మనకి. ఆమేన్ చెప్దాం. మన పని అంతట్లో ఆయన పైనే నమ్మకం పెట్టుకుని విశ్రాంతిని, సేద తీర్చే నిద్రను అనుభవించాలంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయనపై ఆధారపడి ప్రేమ సంబంధం కలిగిన వారికి ఆయన విశ్రాంతి ఇస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి అలాంటి విశ్రాంతిని ఆయన ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంతేకాదు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24 ద్వారా దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు.
పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుని సుఖంగా నిద్రించదు. ఆమె ఈ రోజు ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా పడుకున్నప్పుడు భయపడుతున్నారో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పండుకున్నప్పుడు భయపడవని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, నువ్వు పడుకుంటే భయం ఉండదు, పడుకున్నప్పుడు హాయిగా నిద్రపోతావు. ఈ వాక్య ప్రకారం పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ భయపడుతున్న వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు పండుకుని సుఖంగా నిద్రించదువు, ఏ భయము నీ మీదకి రాదని దేవుడు మాట్లాడతాడు, ఏ నాశనం నీ మీదకి రాదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ వాగ్దానాలని, ఈ వాక్యాలని మనం ఎత్తిపట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. 31:26. అంతలో నేను మేలుకుని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను అంటున్నాడు ఇర్మియా. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే ఎంత సంతోషంగా ఉందో చూడండి, తన నిద్ర ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఇర్మియాకి నీతిమంతుడికి ఇచ్చే నిద్ర దేవుడు ఇంత సంతోషంగా ఇస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కొన్ని రోజులుగా నువ్వు నిద్ర లేక బాధపడుతున్నట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడి రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీ నిద్ర కూడా సంతోషంగా ఉండబోతుంది. దేవుడు ఇస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండే నిద్రను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయనలో క్రీస్తునందు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇంకా మనం చూడొచ్చు మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38లో కూడా పరిశుద్ధాత్ముడు ఒక మాటను మనతో మాట్లాడుతున్నారు. చదువుదాం. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన్ను లేపి బోధకుడా నీవు నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. దేవుడికి చింత లేదు, మన చింత అంతా ఆయన మీద వేస్తే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు లాగా చక్కగా విశ్రాంతితో నిద్రపోతాం. చింత ఉన్న వ్యక్తి శిష్యులు, చింత లేని వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు లాగా అలా నిద్రపోవాలంటే మనం కూడా దేని గురించి చింతించకూడదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి చింతలన్నీ ఆయన తీసివేసి ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదివిద్దాం. 12:6 మనం చూసినట్లయితే అక్కడ కూడా హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండ్రి. పేతురు బంధించబడిన స్థితిలో ఉండి చక్కగా నిద్రపోతున్నాడు. బంధకాల్లో ఉన్న వ్యక్తికి నిద్ర రాదు. మంత్ర విద్య ఆత్మలు బంధించిన వ్యక్తి నిద్రపోడు. చేతబడి శక్తుల చేత బంధించబడిన వ్యక్తికి నిద్ర రాదు. రాత్రికాల సమయంలో వాళ్ళు తెల్లారులు పగలంతా వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు. చూడండి, పేతురు బంధించబడ్డాడు సంఖ్యల చేత, కానీ హాయిగా నిద్రపోతున్నాడు. ఈయనకి కాపలాదారులు బయట ఉన్నారా? మనం కూడా నిద్రపోతుంటే మనల్ని కాయడానికి దేవుడు తన దూతల నుంచి ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎటువంటి సంఖ్యలు మన జీవితాల్లో చాతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వేయబడకుండా అవి అన్ని యేసుక్రీస్తు నామములో యేసు రక్తంలో తెంచివేయబడి ఉన్నాయి. మంచి నిద్రను క్రీస్తునందు, మంచి నిద్రను, మంచి విశ్రాంతిని ప్రభు కోరుకుంటున్న రీతిలో రాత్రి వేళ భయపడకుండా, పగటి వేళ ఎగిరే బాణాలు లేకుండా, చీకటి సంచులు తెగులు మధ్యాహ్నం పొడి చేసే రోగాలకు భయపడకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా మంచి నిద్రను క్రీస్తునందు, మనకి మంచి విశ్రాంతిని క్రీస్తునందు మనకి యేసు ప్రభువు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరిలో కూడా చాతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావం ఎటువంటి భారాల చేత, ఎటువంటి చింతల చేత, ఎటువంటి వ్యాధి రుగ్మతల చేత, అనారోగ్యాల చేత, థ్యాంక్ యూ లార్డ్, ధనాపేక్షల ద్వారా, ధన దిగుల ద్వారా, అనేక రకాలుగా మానసిక మనోవేదన ద్వారా మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎంతమంది జీవితాల్లో రాత్రికాల దేవుని ప్రజల జీవితాలు నిద్ర లేమి కలిగిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు 8:10 ప్రలగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవ, ఇదిగో నా తండ్రి, మీరు మాట్లాడిన విధంగా నా తండ్రి, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎక్కడ ఎవరి చేతబడి శక్తులు దేవుని ప్రజల జీవితాలు, కుటుంబాల భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాల్లో ఎక్కడ కూడా ఏలుబడి చేసి నాయన వారికి మంచి నిద్ర లేకుండా చేస్తున్నా, విశ్రాంతి లేకుండా చేస్తున్నా, మైగ్రేన్ తలనొప్పులు కలిగిస్తూ అనేక రకాలుగా భయంకరంగా వారిని ఉదయం వరకు నిద్ర పోనీయకుండా చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్న బలవంతుడి కిరీదాన్ని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సేవలో మంచి నిద్రను అయా నీ క్రీస్తునందు మంచి నిద్ర, మంచి విశ్రాంతిని తీసుకొని కూడా నా తండ్రి అనేక రకాల బలహీనతల
ఆందోళన కలిగించి అనేక రకాలుగా నా తండ్రి మనుషులు నీరసించేలా అలసిపోయేలా సమస్యలా థ్యాంక్ యూ లార్డ్. నిద్ర భారాలు కలిగి నిద్ర లేకుండా చేస్తున్న బలవంత నిద్ర భారాలు కాకుండా అయా నిద్ర లేకుండా చేస్తున్న బలవంతుని క్రియలు అనేక రకాలుగా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా ఉద్దేశాల ద్వారా క్రియల ద్వారా అనేక రకాలుగా వారి మీద దాడి చేస్తున్న మంత్ర విద్యాత్మల క్రియలన్నిటి కూడా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పండుకున్నా నువ్వు భయపడవని వాగ్దానం ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రాలు. ఇజ్రాయెల్ కాపాడువాడా కునుకోవు నువ్వు నిద్రపోని దేవా నీవు మాకున్నందులకే స్తోత్రాలు. మేము నిద్రపోయిన సురక్షితంగా కాపాడే దేవుడు అని ఆయన నీకు వందనాలు అయా. సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని అన్ని విషయాల్లో అయా యేసు నామములో మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో బిడ్డల పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యాల పరంగా అన్నిటిలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బిడ్డ విడుదల చేస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది జీవితాల్లో నిద్రలేమిని కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మలో చేతులంగా ఆత్మలు చాతుల శక్తుల ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల సంఘాల భార్య భర్తల జీవితాలు పిల్లల జీవితాలు యవనస్తుల జీవితాలు ఆరోగ్యాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా యేసుక్రీస్తు రక్తాన్ని గొరిబెల యొక్క రక్తాన్ని కలవరిసిన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలయ. మాకు కావాల్సిన మంచి నిద్ర నేను క్రీస్తునందున మాకు అయా చక్కటి విశ్రాంతిని ప్రతి ఒక్కరి జీవితాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రాణాత్మ దేహాల్లో కలిసిన తలంపుల దేశాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు రక్తంలో విడుదల చేస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని ఇచ్చి ఉన్నారు ప్రభా. మా రోగాలను మీరు కల్వరి సిలువలో భరించి ఉన్నారు తండ్రి. అయా యేసు నామములో మాకు ఇచ్చిన విడుదలకే స్తోత్రాలు, మాకు ఇచ్చిన స్వస్థతలకే స్తోత్రాలు, మాకు ఇచ్చిన ఆరోగ్యాలకే స్తోత్రాలు, మాకు ఇచ్చిన బలాలకే స్తోత్రాలు నాయన. యేసు నామములో ఉన్న తండ్రి ప్రతి అరకాల మీద నన్నిత మెదడు భాగాలు గుండె భాగాలు ఉపరితల కాలబల మూత్ర నరాల కణాల తల భాగాల్లో కాలాల చేతుల్లో నరాల అరికాల నన్నిత వరకు అయా ఎటువంటి బలహీనతలు లేకుండా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో స్వస్థతను విడుదల చేసినందులకే స్తోత్ర. యేసు నామములో స్వస్థపరిచినందులకే స్తోత్ర. యేసు నామములో బలహీనతలు తీసివేసిన విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఎవరికి కూడా నిద్ర లేమని చిన్న బిడ్డలకు కానీ పెద్ద నాయన యవనస్తులకు కానీ భార్య భర్తలు స్త్రీ పురుషులు ఎవరు వృద్ధాప్యం ఉన్నవారు కూడా అయా ఈ చాదపడి చెల్లంగి మాంత్ర శక్తి ప్రభావాల ద్వారా దాడి జరగకుండా అనారోగ్యాల రూపంలో కానీ వ్యాధుల రూపంలో కానీ బలహీనతల రూపంలో కానీ ఆ మనోవేదన రూపంలో కానీ భారాలు ఏవి కూడా ఎగ్జామ్స్ గురించి కానీ నాయన ఏ రకాల భారాలు వారి జీవితాల్లో లేకుండా భారాలు కానీ బిడ్డల భారాలు కానీ కుటుంబ భారాలు కానీ ఆర్థిక భారాలు కానీ ఆరోగ్య భారాలు సంఘ భారాలు పరిచయ భారాలు ఏవి లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సంపూర్ణమైన విడుదల పరిపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగును గాక, యేసు రక్తంలో కలుగును గాక. పరిశుద్ధాత్మడ ఈ రాత్రి నాయన ప్రతి ఒక్కరికి చక్కటి నిద్రను ఇక నుంచి నాయన క్రీస్తునందు మంచి నిద్ర మంచి విశ్రాంతిని యేసు నామములో మీ వాక్య ప్రకారం విడుదల చేస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు. నువ్వు పండుకున్నప్పుడు భయపడవన్న వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో సురక్షితంగా నిద్రపోతుందను నేను ఒంటరిగా ఉన్న సురక్షితంగా ఉండేదని దావీదు ఏ విధంగా నమ్మి ఉన్నాడు అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరి జీవితాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి కాల సమయంలోనైనా నీ సన్నిధిని నీ మహిమను నీ ప్రసన్నత నీ వెలుగును ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తున్నాం ప్రభా. ఆరోగ్యాలతో సహా మీరు ముట్టినందులకే ఆరోగ్యాలు విడుదల చేసినందులకే స్తోత్ర. మంచి నిద్రలో మంచి రెస్టులు నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేసినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సంతోషకరమైన ఆనందకరమైన ఆశీర్వాదకరమైన ఆరోగ్యకరమైన నిద్రలు ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాం తండ్రి, స్తోత్ర. ఆయా మానసిక టెన్షన్స్ ఏవి లేకుండా మానసిక రుగ్మతలు ఏవి లేకుండా ఈ మంత్రి విద్య ఆత్మల ఏ విధంగా దాడి చేయకుండా మనసులో అయా యేసు నామములో భవిష్యత్తు మీద నిరీక్షణ భవిష్యత్తులో నాయన ఆశ క్రీస్తునందు ఉన్నదని విశ్వసించులాగా ప్రతి ఒక్కరికి ఆ బలమైనటువంటి వాక్కును విడుదల చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి చింతల భారాలు నీ మీద వేసి నడిచేటటువంటి రీతిలో నా తండ్రి యేసు నామములో అయా యేసు క్రీస్తు రక్తం ద్వారా విడుదల చేస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రాలయ. పరిశుద్ధ ఆత్మ రాత్రి కాల సమయంలో నా తండ్రి ఎక్కడ కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు చాతుల శక్తులు చెల్లగి శక్తులు ఏ చీకటి అంధకార దురాత్మ శక్తులు అయా మా కుటుంబం మా యొక్క నిద్రలు మా యొక్క బిడ్డల జీవితాల్లో మా యొక్క ప్రతి ఒక్కరి యొక్క యవనస్తుల జీవితాల్లో కుటుంబ సంఘాల మీ బిడ్డలందరూ ఎవరి జీవితాల్లో ఏలుబడి చేయకుండా సైనికులు పొలిమేరలో కూడా రాకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటిని వెళ్ళగొడుతున్నాం తండ్రి. అరణ్యాలకు ఎడారులకు వెళ్ళగొడుతున్నాం తండ్రి. హాస్టల్స్ లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ రూమ్స్ లో కానీ ఎక్కడ కూడా ఏలుబడి చేయకుండా అరణ్యాలకు ఎడారులకి పారద్రోలుతున్నాం తండ్రి, నీకే స్తోత్ర. యేసుక్రీస్తు రక్తాన్ని గురిబెల రక్తాన్ని కలువరి సిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ విధమైనటువంటి స్ట్రెస్ వారికి లేకుండా ఏ విధమైనటువంటి నాయన ఒత్తిడికి గురి కాకుండా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్ర. మంత్ర విద్య ఆత్మలు కలిగించేటటువంటి ఆందోళనకరమైన పరిస్థితులను వేరులతో సహా 21 ప్రకారం ఫలగిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్ర. పరిశుద్ధాత్మ ప్రశాంతమైనటువంటి అయా యేసు నామములో మనశ్శాంతి కలిగినటువంటి ఆలోచనలతో తండ్రి మంచి మనస్సాక్షితో నాయన వారి మంచి రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన కృపను అయా నీ యొక్క సన్నిధితో నడిపించబడే కృపను అయా మంచిగా నీల విశ్రాంతికరంగా నడుచుకునేటువంటి కృపను నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితాలకి యేసుక్రీస్తు నామములో ప్రాణాత్మ ఆలోచన తలంపులు ఉద్దేశాలకి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు అరికాలమైన అన్నిటి వరకు ప్రతి అవయవ భాగాలకు నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి, నీకే స్తోత్ర. రాత్రి కాల
కాలసిన అలాంటి మంచి నిద్రను క్రీస్తునందు అనుగ్రహించి అయా యేసు నామములో మాకు ఇచ్చినందుకే స్తోత్ర. దీర్ఘాయు చేత మమ్మల్ని తృప్తిపరిచి నడిపిస్తున్నందుకు కీర్తన 97:16 ప్రకటనకి స్తోత్ర. సామెతలు 9:11 నావలికి దీర్ఘం 5 సంవత్సరంలో వాక్యము నీ దీవించే సంవత్సరం అధికంలో వాక్యము శక్తిని విడుదల చేస్తున్నాం స్తోత్ర. 60:22 మమ్మల్ని ప్రజల్ని దేవుని ప్రజల్ని మీరు నింపినందుకు ఆశీర్వదించినందుకు హెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ఇంకా నీ కోసం బలమైనటువంటి అయా నీ రాజ్యం కట్టేటటువంటి జట్టి అయిన శైలకు ఉన్నలాగా మీరు చేసినందులకే నీకు స్తోత్ర. ఉరికురికి నీ పని చేసేటటువంటి ఆరోగ్యాలు మాకు అనుగ్రహించినందులకే నీతో మరెక్కువగా లోతైన సమాసంతో నడిచేటటువంటి నేను ప్రేమించే కృపను మాకు అనుగ్రహించినందుకు లెక్కించిన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయుద్ధ ప్రార్థన అందరూ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నీ రక్తకోట్ల భద్రపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ నీ అగ్ని కంచెను జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. హెబ్రీ 1:14 ప్రకారం నీ దేవదూతల సమూహాన్ని విడుదల చేస్తున్నాను. ఓ నీ రక్తకోట్ల మమ్మల్ని బిడ్డల కుటుంబాలు అందరినీ నాయన సమూహాన్ని భద్రపరుస్తూ ఈ రాత్రి లైవ్ లో ప్రతి ఒక్కరిని కూడా అయా ప్రతి కుటుంబాన్ని కూడా మీ రక్తకోట్ల భద్రపరుస్తూ యేసు నామమును ప్రార్థిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మన ప్రార్థనను ఆలకించినందుకు దేవునామమున మహిమ కలుగును గాక. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.